వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో శెట్టిబలిజపేట నివాస గృహాల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ప్రాంత వాసులంతా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా ముందుకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అర్ధరాత్రి వరకు తప్ప తాగిన మత్తులో మోటార్ బైక్లపై హారన్లు కొట్టుకుంటూ గృహాల మధ్యలో నానా రాద్ధాంతం సృష్టిస్తున్నారని మహిళలు తెలిపారు. ఈ విషయంపై సీతానగరం తహసీల్దార్, పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ, ఎక్సైజ్ శాఖ వారికి తెలియజేశామని, ఈ విషయంపై తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ప్రభుత్వ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తే తమ గోడు ఇంకెవరికి తెలియజేయాలని వారు అధికారులను ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకుని జనావాసాల మధ్యలో ఉన్న తేజ వైన్స్ అనబడే ఈ మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని, జనసంచారానికి దూరంగా తీసుకువెళ్లాలని మహిళలు, ఆ ప్రాంత వాసులు అంతా కోరుకుంటున్నారు. మహిళలు మీడియాతో మాట్లాడుతుండగా మద్యం షాపు యాజమాన్యంలో కొంతమంది మహిళలపై దౌర్జన్యానికి పాల్పడి ఆందోళన సృష్టించారు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దలు కలగచేసుకుని రాద్ధాంతం జరగకుండా నిలుపుదల చేశారు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగాలు కలగచేసుకుని మహిళల ఆవేదన దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు. వెళ్ళిపోమండి మొగలు సరే. అదే అదేలేండి మరి నంబూరి పద్మావతి అండి. అదే ఇక్కడ బ్రాందీ షాప్ తీసేయాలండి. మ్యారేజ్ గురించి వచ్చిన బ్రాందీ షాప్ పక్కన ఉంది ఇల్లు. అదే సంబంధాలు రావట్లేదండి మాకు. ఆడపిల్లలండి, ఇద్దరు ఆడపిల్లలు. ఇదే అవుతుందండి. మరి ఇక్కడ నుంచి తీసేసి మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. అదే మాకు అంతకు మించి ఏమీ కాదండి. వెళ్ళామండి, అన్నిటికీ వెళ్ళామండి. స్పందన లేదండి. 4-5 సార్లు కూడా తిరిగి వచ్చామండి. మా వల్ల కాదంటున్నారు. పై అధికారులు చెప్పుకోండి అని చెప్పారండి. మరి ఇంకా వెళ్ళామండి, 4-5 సార్లు వెళ్ళామండి. అందుకే మిమ్మల్ని కేకేసి మేము అడుగుతున్నామండి. మరి మీరన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మాకేమీ కాదు, ఎక్కడన్నా పెట్టుకున్నా పర్వాలేదండి. అసలు ఇలా రావాలన్నా రాలేకపోతున్నామండి. మరి ఏరే చోట నుంచి ఎక్కడి నుంచి రావండి? ఎప్పుడు ఇలాగే వెళ్ళాలి. ఉంటున్నామండి. 30 సంవత్సరాల నుంచి, పైనుంచి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మరి ఇదే కదండి మరి ఇల్లు. ఇక్కడేనండి, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పుట్టామండి మేము. మరి ఇంకా మరి అన్నీ పట్టుకుపోతున్నారండి. మరి దొంగలు ఎక్కువైపోయి అన్నీ పట్టుకుపోతున్నారండి. మరి కోళ్ళు ఇంక మొత్తం అన్నీ ఎప్పుడు ఏవి పోయి కదండి. గ్యాస్ బండ్లో అన్నీ పట్టుకుపోయారండి. మరి ఎన్నని దాచుకోమండి మేము అన్నీని. ఎక్కడ ఎప్పుడు తాళం వేసుకుని ఎరగమండి మేము ఇన్నేళ్ళ నుంచి. మరి షాప్ దగ్గర మా ఇల్లు అసలనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి. ఆడపిల్లలు గట్రా వెళ్ళాలంటే సందడికి బళ్ళు ఎచ్చేసేసుకుంది. అసలేనండి చంటి పిల్లలు వచ్చినా భయం వేసేస్తుంది, పిల్లలు వచ్చినా భయం వేస్తుందండి. మేము నడిచినా భయం వేసేస్తుందండి. మాకు ఇక్కడ నుంచి షాప్ తీసి వేరే దుక్కుని ఎక్కడన్నా పెట్టుకోండి. మాకు అంత నుంచి ఏం కాదండి. మేము ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నామండి. అంతే. మాట్లాడండి, మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సీతానగరం గ్రామం అండి. ఇక్కడ గత నవంబర్ నెలలో బ్రాందీ షాప్ పెట్టారండి. ఈ బ్రాందీ షాప్ పెట్టిన చోట అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి.
మొత్తం చుట్టుపక్కలన్నీ కూడా హౌస్లేనండి. బ్రాందీ షాప్ పెట్టి ముందు కూడా మేము ఇక్కడ మీరు బ్రాందీ షాప్ పెట్టొద్దు అని రిక్వెస్ట్ చేసామండి. కానీ ఎవరో కూడా మా రిక్వెస్ట్ని ఎవరో పట్టించుకోకుండా ఇక్కడ పెట్టారండి. దీని మీద అధికారులందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదండి అధికారుల దగ్గర నుంచి. తర్వాత మేము మొన్న స్పందన లేదని చెప్పి మళ్ళీ మొన్న 25వ తారీఖుని గ్రీవెన్స్లో మళ్ళీ కలెక్టరేట్లో మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు మా దగ్గరికి వచ్చారండి. వచ్చి నన్ను షాప్ దగ్గరికి రమ్మన్నారు. వచ్చిన వెంటనే ఈ షాప్ యాజమాన్యం వారు నా మీద దాడి చేశారండి. నీ ఎందుకు దాడి చేస్తున్నారంటే చెప్తారండి. కాండ్రు శేఖర్ మెయిన్ ఈ షాప్ యజమాని కాండ్రు శేఖర్ అన్న అతను నా మీద దాడి చేసాడండి ఫస్ట్. తర్వాత దాడే చేశారు. తర్వాత అండి షాపులో పనిచేసే వాళ్ళతోటి మేము గట్టిగా ఎదిరించామని చెప్పి షాప్లో పనిచేసే వారితో మమ్మల్ని కొట్టేమని పంపించారండి. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా వాళ్ళని ఎదుర్కొని ఇక్కడి నుంచి పంపించారండి. దయచేసి మీ గవర్నమెంట్ వారు దీని మీద మీరు చర్యలు తీసుకుని తప్పనిసరిగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే కలెక్టర్ ప్రశాంతి మేడం గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, మీరందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్య తీసుకుని దీన్ని ఈ షాప్ని వేరే చోటకి తరలించవలసిగా మేము కోరుకుంటున్నామండి. మొన్న మహిళల మీద కూడా సాయంత్రం అటు వచ్చి తాగుబోతులు అల్లరి చేశారండి. అప్పుడు వెంటనే మేము స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళని అప్పగించడం అయినది. దీని గురించి ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి కూడా రెస్పాన్స్ కూడా దీని మీద అవ్వట్లేదండి. దయచేసి మీరందరూ కూడా మాకు న్యాయం చేసి ఈ షాప్ని ఇక్కడి నుంచి తరలించవలసిందిగా మేము కోరుచున్నామండి వేరే చోటకి. అంతేనండి. మాట్లాడతాం. మా పక్కన ఇల్లండి. మా పిల్లలు పశుపతి ఉన్నారండి. మగవాళ్ళు ఎప్పుడో కానీ వస్తారండి. పొద్దుపోయిదా పని నుంచి రారండి. మాకు బయటకు రావాలని మాకు చాలా భయంగా ఉంటుందండి. బయటకు వస్తా కూడా భయం వేస్తుంది. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వస్తా భయం వేస్తుందండి. ఖాళీ ఉంటుందండి రోడ్డు. మేము ఎలాగండి అసలు ఇదే రోడ్డు మేము మసలాలండి. దేనికోసం తాగేసి మీద మాట్లాడతాను. మీరు మాట్లాడతాను, నేను చెప్తాను. మరి అదే ఇక్కడ బ్రాందీ షాప్ ఉన్నా కానీ మాకు భయం వేస్తుందండి. ఈ బ్రాందీ షాప్ ఎక్కడైనా పెట్టుకుంటాం మాకు మంచిదండి. ఇక్కడ తీసేస్తే మాకు చాలా మంచిదండి. మేము ఎక్కడైనా పెట్టుకోమానండి. మేము మామూలు మాత్రం బయటకు వస్తా భయం వేస్తుందండి. ఇక్కడ కూర్చుంటాక నడిచాక భయం వేస్తుందండి. మగవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇక్కడ ఈ రోడ్డుగా నడాలండి. చిన్న పిల్లలు ఉంటున్నారండి, పెద్దోళ్ళు ఉంటున్నారండి. ఇక్కడ నుంచి బ్రాంచ్ షాప్ తీసేయమనండి. షాప్ తీసేసి ఎక్కడ పెట్టుకోమనండి. ఎక్కడైనా పెట్టు. మాట్లాడు, భయం ఏముంది? చూడకూడదండి. ఊరి మధ్యలో ఆడవాళ్ళకి, పిల్లలకి, లోకల్గా అందరికీ కూడా ఇబ్బందులు కలిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తరఫున బ్రాందీ షాప్ లైసెన్సులు ఇస్తాం కరెక్టే. అయితే దానికి ప్రదేశాలు వేరువేరుగా ఉంటాయండి. దానికి అవధమైన ప్రదేశాల్లో పెట్టాలి. కానీ ఊరి మధ్యలో అంటే ఎవరికైనా ఇబ్బంది అండి. స్థానికులుగా అధికారులు అందరూ స్పందించి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ షాప్ని ఏరే దుక్కు మార్చాలని ప్రార్థిస్తున్నాం. అంతే అండి. అంతగా మార్చాలి, అంతే అండి. షాప్ ఏం తీసేయమంటలేదండి. డిస్ప్లిన్ లేదండి, ఏరే చోటకి మార్చాలి, అంతే అండి. అంతకన్నా ఇబ్బంది లేదు. షాప్ తీసేయండి, షాప్ ఎత్తేయండి, షాప్ పోచేయండి అని మేము అంటలేదు. ఏరే దుక్కు మార్చమని అంతే అండి. ఏరే దుక్కు మార్చమనండి, అంతేగాని షాప్ తీసేయండి, షాప్ మూసేయమన్నా ఆలోచన మాకు లేదు. చెప్పేదాన్ని కూడా తీసుకుంటాం. షాపు
మేమేమి అభ్యంతరం చెయ్యం. మేము ఇదిగో అదిగో ఇల్లండి, ఇదిగో మా ఇల్లు. కూర్చోట భయం వేస్తుందండి. మాపులు పిల్లలు చెంటి పిల్లలు తిరిగి చోటండి ఇది. నువ్వు చేయండి. ఒకళ్ళు ఇలా తాగేసి ఆ గుమ్మ ముందే పడిపోతున్నారండి. మా గుమ్మ ముందు పడిపోతున్నారండి. మేము కేకలో గొడవలు ఏమి ఎట్టలేదండి. కేకలేస్తున్నారు, బూతులు తిడుతున్నారండి. మొన్న అక్కడ వచ్చి లోపలికి వచ్చి బూతులు తిట్టాడండి. మా ఇంటికి వచ్చి బూతులు తిట్టాడండి. అదే అక్కడ మా ఇంటికి వెళ్ళదు మాకు తెలియదండి. మేము మామూలుగా వేసేస్తున్నాం. బయటకు వచ్చాను నేను రాత్రి. అదే మాకు నువ్వు చేసుకుందాం. తాగిన వాళ్ళు తాగిన పోవాలండి. రోడ్లు నించోకూడదు కదండి. అలాగండి అంతే అంటారు. అన్న ఏమి లేదు, స్పందన ఏమీ లేదండి. అంతే మాకు ఈ షాప్ తీసి ఏరో షాట్ పెట్టుకోండి.